హాయ్ అందరికీ. ఈరోజు ప్రోమో రానే వచ్చింది. టికెట్ టు ఫినాలే రేస్ నడుస్తూనే ఉంది. నేను ఆడిన దాంట్లో పవన్ అండ్ భరణి గారు ఇద్దరు ఆడతారు. దాంట్లో భరణి గారు గెలుస్తారు. మరి ఫిజికల్ టాస్క్ అయినా సరే చాలా బాగా ఆడారు. తర్వాత ఇవాళ జరిగే దాంట్లో కళ్యాణ్, రీతు అండ్ భరణి గారు ముగ్గురు ఆడతారు. ముగ్గురు ఆటల్లో రెడ్, బ్లూ దీని దగ్గర వాళ్ళందరికీ ఆ బోర్డు మీద అన్ని కలర్స్ మిక్స్ అయ్యేటప్పటికీ చాలా కష్టమవుతుంది, టఫ్. దీనికి సంచాలక తనుజ అని పెట్టారు. అందరూ సంజన నేను సంచాలకగా ఉంటానన్నది, కానీ కాదు అని చెప్పేసి తనుజాని సంచాలకగా పెట్టారు. అయితే చాలా కష్టం మీద ఒకరికొకరు తోసుకుంటూ అది చేసి కళ్యాణ్ గెలుస్తాడు. అయితే ఇది మాత్రం చాలా టఫ్గా కలర్స్ కదా, అందుకని రెడ్ బ్లూ కలపంగానే బ్రౌన్ కలర్ రావటం అట్లా జరిగింది. అయితే ఇప్పుడు తర్వాత కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కళ్యాణ్ ఎవరితో ఆడతావంటే సుమన్ శెట్టితో ఆడుతున్నాడు. కానీ భరణి గారన్నా నాతో ఆడతానన్నావు కదా, నువ్వు నాతో ఆడకుండా ఎందుకు ఆడుతున్నావు సుమన్ తోటి అది ఇదని అంటే అతని కారణాలు అతను చెప్పి సుమన్తో ఆడతాడు. కానీ చాలా కష్టమైందే. ఇద్దరు అంటే ఇందులో తూకంలో ఎవరైతే వస్తువులు చేస్తారో ఇది బలంతో కాదు, అంత చక్కగా ఆడి ఎంత చేసినా సరే ఇద్దరిది సమానం అవుతుంది. కానీ 1 ఇంచు మాత్రం కళ్యాణ్ అవుతుంది. ఇందులో కళ్యాణ్ విన్ అవుతాడు. తర్వాత కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇక మిగిలింది రీతు, ఇమాన్యుల్, భరణి. అదే కళ్యాణ్, రీతు అండ్ ఇమాన్యుల్ నెక్స్ట్ గేమ్ అంటే ఇవాళ ఎపిసోడ్లో మీరు చూస్తారు, దీంట్లో ప్రోమోలో లేదు. దాంట్లో వీళ్ళ ముగ్గురు ఆడతారు. అది ఆడితే ఇంత ఇద్దరు జమాజెట్టి లాంటి కళ్యాణ్, ఇమాన్యుల్ మధ్యలో రీతు గెలుస్తుంది. ఇన్నాళ్ళకి అతను వంట ఇంట్లో లేదు, గేమ్స్లో కూడా ఎవరు సపోర్ట్ లేకుండా గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు. కానీ ఇదే ఫస్ట్ టైం రీతు గెలిచింది. మీరేమంటారు? మీ కామెంట్ రూపంలో తప్పనిసరిగా రీతు టికెట్ ఫినాలే కొడుతుందా, కళ్యాణ్ కొడతాడా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. నాది వినుమామ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.